నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా ఈ కోవా బన్‌కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో మేడారంలోని, దీనికి సంబంధించి రాజకీయంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. రకరకాల మంది మద్దతు ఇస్తున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూను. ఇదే కాకుండా రాజకీయ నాయకులు కూడా, అంటే పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు కూడా ఇతనికి సంబంధించి, వలీకి సంబంధించి మెసేజెస్ పెడుతూ ఉన్నారు. సో అసలు ఏం జరిగింది, ఏంటి, అసలు ఈ కోవా బన్ ఇష్యూ ఎంతవరకు పోతుంది, ఇష్యూని ఎందుకు సెన్సిటివ్ గా చేస్తున్నారు అని డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్ ఏముంది అనేది మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు, వారితో మాట్లాడతాం. ఆదిత్య, చెప్పండి. కోవా బన్ కి సంబంధించిన ఇష్యూ చాలా సింపుల్ గా తీసేసుకున్నాము, ₹10 కోవా బన్నే కదా అని చెప్పేసి. బట్ ఇదేంటంటే పూర్తిగా దేశానికి సంబంధించిన భద్రత, హిందుత్వానికి సంబంధించిన భద్రత మీద ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. టాపిక్ రకరకాల యూ టర్న్స్ తీసుకుంటూ ఉంది. సో ఇప్పుడు దీనిలో ఉన్న పొలిటికల్ ఎంట్రీ కూడా, అంటే ఈవెన్ లోకేష్ గారు కూడా దిగి దీనికి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎట్లాంటి సమాచారం ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్ ఏముంది? మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకుంటే మేడారం జాతర రీసెంట్ గానే ముగిసిపోయింది కాబట్టి గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక వీడియో ఫుల్ గా వైరల్ అయిపోయింది. అదే ఈ కోవా బన్ కు సంబంధించి. అందులో మనం చూస్తాం క్లియర్ గా మీడియా వాళ్ళు అతన్ని అడగడం, క్వశ్చన్ చేయడం, ₹10 కోవా బన్ ఏంటి, దీంట్లో ఏముంటుంది, ఇది ఖరాబ్ అయినా అమ్ముతున్నారా మీరు ఇక్కడ, అసలు మీకు ఇక్కడ అడగడానికి అంటే అమ్మడానికి పర్మిషన్ ఉందా, ఎందుకంటే ఇది హిందువుల పండుగ, మీరు ఇది అని చెప్పేసి అతన్ని విపరీతంగా క్వశ్చన్లు అడిగి వేధించి అతను దానికి ఓపిక్ గా సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా వీడియోలో మనం చూసాం. అదంతా కూడా ఫుల్ గా వైరల్ అయిపోయింది. నెటిజన్స్ దగ్గర నుంచి అయితే ఫుల్ గా అతనికి మద్దతు లభించింది. అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ లో మీరు వెళ్ళి ఇలాగే మైక్ పెట్టి అడుగుతారా, అతను ఏదో చిన్న ₹10 అమ్ముకుంటే అతన్ని పోయి అడుగుతారా, ఎంత ఇప్పుడు అది ₹100 అమ్మాలా అంటూ నెటిజన్స్ దగ్గర నుంచి కూడా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఆ అడిగిన జర్నలిస్ట్ అంటే ఆ రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన తీవ్ర విమర్శ వచ్చాయి. అంటే వాళ్ళ వల్ల మిగతా మొత్తం ఈ మీడియా పైనే ఒక రకమైన అభిప్రాయాలు జనాల్లో కూడా కలగడం అయితే జరిగింది. సో అలా అంత పెద్ద ఇష్యూ అయితే అయిపోయింది. అయితే ఇది మెల్లమెల్లగా ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవ్వడంతో చాలా మంది దానిపైన అంటే అనలిస్టులు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు, వీళ్ళంతా కూడా స్పందించడం మొదలు పెట్టేశారు. వాళ్ళు కూడా దీన్ని ఏ కోణంలో చూసారంటే ఇప్పుడు ఇది ఒక ఫుడ్ జిహాద్ అయిపోయింది. ఇప్పుడు మనం లవ్ జిహాద్ అని చూస్తున్నాం. అంటే ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ప్రేమిస్తే దానికి లవ్ జిహాద్ అని పెట్టేస్తున్నారు దాదాపు. అంటే కొంత అది కూడా ఎన్నోసార్లు ఇష్యూ అయింది. కొన్ని సినిమాల పరంగా కూడా అటువంటి సినిమాలు వచ్చినప్పుడు వ్యతిరేకత లభించే సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు దీన్ని ఫుడ్ జిహాద్ అంటున్నారు. అంటే ఒక ముస్లిం అతను కోవా బన్ అమ్ముతున్నాడు, అది కూడా తక్కువ ధరకే అమ్ముతున్నాడు. దాని అంటే అంత తక్కువ ధరకు ₹10 పెట్టి అమ్ముతున్నాడు అంటే ఈ మేడారం జాతరలో అది కూడా తను ఎంచుకున్న ప్లేస్ కూడా మేడారం జాతర కావడంతోనే ఇది ఇంత ఇష్యూ అయిపోయింది. సో ఈ విధంగా మేడారం హిందువుల పండుగ జాతరలో ఇతను ముస్లిం ₹10 ఈ కోవా బన్ అమ్ముతున్నాడు, దీంట్లో ఏదో ఉంది సంథింగ్ అని చెప్పేసి ఫుడ్ జిహాద్ చేస్తున్నాడు అని చెప్పేసి అతని పైన ఆరోపణలు అయితే రావడం జరిగింది. ఇప్పుడు దీనిపైన రకరకాల స్పందనలు వస్తున్న నేపథ్యంలో లోకేష్ గారు కూడా స్పందించడం అయితే జరిగింది. అతను ఏం పెట్టారు లోకేష్ గారు అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియా వైరల్ అయిపోయిన తర్వాత ఈయన ఈ విధంగా స్పందించడం జరిగింది. నేను తొందరలో మిమ్మల్ని కలుస్తానని కూడా పెట్టారు. ఆయన పెట్టిన ఒక ఆ ట్వీట్ చూసుకుంటూ వస్తే, ప్రియమైన సోదరుడు వాలి గారు, మీకు ఈ బాధ కలిగినందుకు చాలా విచారంగా ఉంది. ఇలాంటి విభజనకరమైన మతతత్వ ప్రవర్తనకు మన తెలుగు సమాజంలో చోటు లేదు. మన సమాజం ఎల్లప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావంతో నిలిచింది. త్వరలో మిమ్మల్ని కలిసి మీ ఫేమస్ కోవా బన్ రుచి చూడాలని ఎదురు చూస్తున్నాను. మనమంతా కలిసి ఉందాం అంటూ వాలీకి అయితే ఒక భరోసా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా అతను కూడా లోకేష్ గారు ట్వీట్ చేయడం, అతనికి మద్దతు తెలపడం అయితే కొంత శుభ పరిణామం అని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు దీన్ని లవ్ జిహాద్ అంటే మన ఫుడ్ జిహాద్ గా తీసుకుపోవడంతో ఒక్కసారిగా ఇది హిందూ వర్సెస్ ముస్లిమా అన్నట్టుగా అటువంటి కోణంలో ఒక మత విద్వేషాలు రెచ్చగెట్టే విధంగా ఉండటంతోనే ఇప్పుడు నెటిజన్స్ దగ్గర నుంచి కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సో వాళ్ళపైన ఎవరైతే అతను ఇంటర్వ్యూ చేసి వేధించారో వాళ్ళపైన కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ వాలి అనే పర్సన్ అడిగారు, వాళ్ళ మీద మీకు కోపంగా ఉందా అంటే, లేదు నాకు జాలిగా ఉంది అంటాడు. ఏమన్నా కేసులు పెట్టబోతున్నారంటే అట్లాంటిది ఏం లేదు అని చెప్పేసి చెప్పిన ఇంటర్వ్యూ కూడా అతనిది వైరల్ అవ్వడం జరిగింది. సో మామూలుగా అతని బతుకు తెరువు కోసం అతను కర్నూలుకు చెందిన వ్యక్తి, ఒక అద్దెంట్లో ఉంటాడు. అతను తన పుట్టకూటి కోసం అంటారు కదా, దానికోసం కోవా బన్ అమ్మేసి తన జీవనం అయితే సాగిస్తున్నాడు. అతని పైన ఇప్పుడు ఈ విధంగా అంటే ఏదో మీడియాలో హైలైట్ అయిపోవాలి, ఈ వీడియోని హైలైట్ చేసేయాలి, వ్యూస్ వచ్చేయాలన్న ఒక నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాడు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది వాళ్ళని విమర్శిస్తున్నారు. సో
అలా ఇంతవరకు అయితే ఇష్యూ వచ్చింది. లోకేష్ గారు స్పందించిన తొందరలో కలుస్తానని చెప్పడం జరిగింది. సో ఇంకా చాలా మంది కూడా రెస్పాండ్ అవుతున్నారు దీని పట్ల, ఇటువంటివి జరగకూడదని చెప్పేసి కూడా అంటున్నారు. వాళ్ళు కూడా చాలా మంది, అంటే ఇతని పట్ల నెగిటివిటీ ఎక్కడ రాలేదు నెటిజన్ దగ్గర నుంచి, కేవలం వాళ్ళు చేయడం మాత్రమే తప్పు పడుతున్నారు తప్పితే మిగతా ఎవరు కూడా ఇతన్ని నెగిటివిటీగా చూడడం, ఈ విధంగా అతను తప్పు చేశాడు అని చెప్పేసి ఎవరు కూడా కామెంట్ చేయకపోవడం అనేది ఒకటి మనం చూడొచ్చు. సో చాలా సపోర్ట్ అయితే లభిస్తుంది. మరి ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఏదేమైనా ఈ విధంగా వాళ్ళు మైకులు పట్టుకొని వెళ్ళడం అనేది ఒక వాళ్ళనే కాదు, ఎంటైర్ మీడియాని ఈ విధంగా ఒక రకమైన అభిప్రాయాలతో చూసే పరిస్థితి రావడం అయితే జరిగింది శౌర్య గారు. అవును. రైట్ ఆదిత్య, అంటే మనము తరచు చూస్తూ ఉంటాం. అంటే ఒకటే వాదనని మనము డిక్లరేషన్ కి రాలేము కదా, ఒక క్లారిటీకి రాలేము. ఇప్పుడు మీడియా వాదన ఒకలా ఉంది, మీడియాలోనే ఈ 2 రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే మనం చూస్తూ ఉంటాము, లైక్ పానీపూరి బండ్ల దగ్గర యూరిన్ పాస్ చేసి కలిపేయడము, అలాగే కొన్ని హోటల్స్ కి సంబంధించి కూడా ఈ సాంబార్లో వాటిల్లో కూడా యూరిన్ పాస్ చేయడము, తర్వాత కొన్ని ప్రసాదాల్లో కూడాను ఉమ్మి వేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడము, ఇవి కూడా చాలా పెద్ద ఎత్తున ఇవి జరిగినాయి. ఒకప్పుడు మనం తరచూ కొన్ని ఘటనలు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. సో మన చాయ్ షాప్స్ కూడా ఇలా చాలా వరకు కూడా చూస్తూ ఉంటాం. సో దీని వలన కొంత భయం కలిగే అవకాశం ఉంది కదా. ఒకవేళ ఇట్లాంటి వాటి వెనుక ఇంకేమైనా ఇతర గ్రూప్స్ ఏమైనా పనిచేస్తున్నాయా అనే వాదన కూడా వినిపిస్తూ ఉన్నారు. అదే చెప్తున్నా, 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి మన మీడియా నుంచే, 2 రకాల వాదనలు. అలాగే ఎవరైతే పబ్లిక్ సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళల్లో కూడా కొంతమంది ఇలా జరిగే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. అంటే ఇప్పుడు వల్లి తప్పు చేశాడని అనట్లేదు, బట్ ఇలా జరిగే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో అలాంటి వాదన ఏమైనా వినిపిస్తుందా? ఒకవేళ జరిగి ఉంటే ఆధారాలు ఉండాలి, ఇలా ఇతను చేస్తున్నాడు అని చెప్పేసి ఉంటే మనం కంప్లైంట్ చేసుకుని లీగల్ గా అతని పైన చర్యలు తీసుకునే ఆప్షన్ ఒకటి ఉంది. ఇక్కడ ఏం జరిగింది అంటే అది పక్కన పెట్టి అతన్ని డిఫేమ్ చేసే ప్రయత్నము, అతను ఈ విధంగా తప్పు చేశాడని చెప్పేసి అందరికి ముందు అక్కడ ఆధారాలు లేకుండా ప్రూవ్ చేసే ప్రయత్నమే జరిగింది. జస్ట్ ఆ వీడియో సారాంశం అయితే అతను తప్పు చేశాడు, మేము బయట పెట్టాం అతను చేసిన తప్పుని అని చెప్పేసి అలా ఒక డిఫేమ్ చేసే ప్రయత్నం మాత్రమే వీడియో కనిపించింది. నిజంగా అతను తప్పు చేస్తుంటే ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేస్తే శిక్షించడం, ఇలా ఒకటి ఉంది. కానీ అక్కడ కంప్లీట్ గా మీరు తప్పు చేసేసారు అనే ఇంటర్వ్యూ జరిగింది. ఆ వీడియో సారాంశం అయితే అది మేబీ ఇప్పుడు చాలా అవునవును, వీళ్ళే డైరెక్ట్ గా ఒక మెసేజ్ ఇచ్చేసారు. అది దాన్ని తప్పు పడుతున్నానండి అసలు. ఇప్పుడు మేబీ అలాంటి ఘటనలు జరుగున్నాయి కాబట్టి ఉండొచ్చు, చాలా జరుగున్నాయి కాబట్టి అలాంటి ఉండొచ్చు. కానీ ఇతని విషయంలో మాత్రం అది క్లారిటీ ఇవ్వలేదు కదా. అతను అమ్ముకుంటున్నాడు, అతను తప్పు చేశాడని చెప్పేసి అక్కడ వాళ్ళు ఎవరైతే అతన్ని ఇంటర్వ్యూ చేశారో అతనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు బయట పెట్టలేదు. అప్పుడు నెటిజన్స్ ఎలా నమ్ముతారు? సో వెళ్ళొచ్చు, ఒక తప్పు చేసి కేసు పెట్టొచ్చు, ఆ తర్వాత అతను డిఫేమ్ చేస్తూ పోస్ట్ పెట్టొచ్చేమో. కానీ డైరెక్ట్ గా ఫస్టే తప్పు చేసేసావని చెప్పేసి ఆ వీడియో హైలైట్ చేయడం అయితే దాని పట్ల నెటిజన్స్ ఈ విధంగా రియాక్ట్ అయితే అవుతున్నారు. సో అలాంటి ఘటనలు జరిగాయి కూడా. అప్పుడు లీగల్ గా తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ మనం డైరెక్ట్ గా వీళ్ళు అంటే ఎవరికి తెలియదు. అక్కడ మనం చూస్తే జనాలు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు ఆ ఇష్యూ పట్ల. మీడియా వెళ్ళి దాన్ని రైస్ చేసింది. అంటే ఇప్పుడు జనాలు వారు చూసారు ఇట్లా చేశాడు ఈ పర్సన్, ఇది తప్పు కదా అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా మనకి ఎటువంటి ఆధారాలు లేవు. ఇదంతా ఒక మీడియా రకంగానే బయటకు వచ్చింది తప్పితే జనాలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు న్యూస్ బయటకి అలా రాలేదు. ఓన్లీ వీళ్ళ పరంగా వెళ్ళింది, మీడియా పరంగానే దాని వీడియో బయట పెట్టి ఈ విధంగా చేశారు. కానీ ఎక్కడ కూడా జనాలు కంప్లైంట్ ఇచ్చినట్టు ఇప్పటి వరకు అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో బయట కూడా ఎక్కడ రాలేదు. సో ఎప్పుడైనా ప్రాబ్లమ్ ప్రజలు ఫేస్ చేస్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, అప్పుడు ఆ ఇష్యూ బయటకు వస్తుంది, మనకు తెలుస్తుంది. దాని మీద మనం డిస్కషన్స్ పెడుతూ ఉంటాం. ఇవి మనం సాధారణంగా చేసి మన మీడియా ఫార్మాట్. ఇక్కడ ఏం జరిగింది, మీడియా వెళ్ళింది, అక్కడ పోలీస్ కంప్లైంట్ ఏం కాలేదు, జనాలకు ఏమైందో తెలియదు, వీళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే వీళ్ళపైన విమర్శలు అయితే వస్తున్నాయి. ఏదేమైనా లీగల్ గా అంటే బాగుండని అందరి అభిప్రాయం. ముందు ఆధారాలు ఉంటే అతను తప్పు చేస్తుంటే కంప్లైంట్ ఇచ్చేసి. ఇప్పుడు లోకేష్ గారు అలాగే మనకి పరిటాల శ్రీరామ్ స్పందించారు, అలాగే బైరెడ్డి శబరి ఎంపీ అనుకుంటున్నాను, ఆయన కూడా స్పందించారు. సో అంటే పొలిటికల్ గా ఎందుకు ఎంటర్ అవుతున్నారు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే లోకేష్ గారు స్పందించారు అని అంటే మనం ఒకలాగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా? అంటే అక్కడ ఎలాంటి మిస్టేక్ జరగలేదు, ఆయనకు ఒకవేళ ఏమైనా అవగాహన ఉంది, అక్కడ ఎంక్వైరీ చేసుకున్నారు, ఆ తర్వాత ఆయన స్పందించి ఉండుండొచ్చు. ఎందుకంటే బ్లండ్ గా అయితే స్పందించరు కదా. అవును,
ఇప్పుడు ఆయన కర్నూలుకు చెందిన వ్యక్తి. సో కర్నూలు ఉమ్, ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఉమ్, సో ఆ ఘటన ఇంత వైరల్ అయిపోయింది. సో ఉమ్, రకరకాల అభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పొలిటికల్ లీడర్స్ స్పందిస్తారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. ఉమ్, అంటే మేబీ అతను తప్పు చేశాడో తప్పు చేయలేదో అది పక్కన పెడితే ఉమ్. అది అతన్ని డిఫేమ్ చేసే ప్రయత్నమే జరిగింది. అక్కడ మతాన్ని తీసుకొచ్చారు. అవును, అతను ముస్లింగా ఇప్పుడు కోవా బండ్లు అతను ఒక్కడే అమ్ముతున్నాడా అక్కడ అంటే తెలీదు. వందల అవును, మంది ఉండొచ్చు, వందల మంది ఇంకా వేరు వేరు ఫుడ్లు ఇప్పుడు మీరు అన్నట్టు పానీపూరి అవి ఇవన్నీ అమ్ముండొచ్చు. అవును, అవును. అక్కడ ఏం జరిగింది, అతను ముస్లిం ఉమ్, కాబట్టి ఇక్కడ ఫుడ్ ఈ విధంగా 10 రూపాయలకే అమ్మి దాన్ని కల్తీ చేసి అమ్ముతున్నాడు అని ఒక అతని పైన ఆరోపణ వేశారు. అవును. సో మతాన్ని తీసుకొచ్చి అతన్ని ఈ పులిమే రంగు ప్రయత్నం పులిమే చేశారు. ప్రయత్నం ఉమ్, చేశారు. ఉమ్, అందుకోసమే ఇది ఇంత వైరల్ అయింది. ఆయన స్పందించాల్సి వచ్చింది. సో ఉమ్, అక్కడ చాలా వందల మంది ఉంటారు, అమ్ముకునే వాళ్ళు వేల మంది ఉంటారు. వాళ్ళు ఉమ్, ఎవరికి లేని ఇతని పట్లే వెళ్ళారు అని అంటే అక్కడ మేడారం జాతర, అది హిందువుల పండుగ, ఇతను ముస్లిము. ఉమ్, సో ఈ విధంగా 10 రూపాయలకి కోవబని అమ్ముతున్నాడు. అసలు మేడారం జాతరలో ఒక ముస్లిము అమ్ముకునే రైటే లేదని కూడా మాట్లాడడం జరిగింది. అందులో అయితే ఉమ్, అటువంటిది ఏమి లేదని కూడా చాలా మంది చెప్పారు. ఉమ్, దాని పట్ల రియాక్ట్ అవుతారు. సో ఉమ్. అందుకోసమే ఇక్కడ లోకేష్ గారు స్పందించాల్సిన అవసరం వచ్చింది. ఇట్లో ఉమ్. మతాన్ని తీసుకొచ్చారు, దాన్ని ఫుడ్ జిహాద్ గా తీసుకొచ్చారు. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇది అంటే ఆ, వలికి సంబంధించి అలాగే కోవబన్ ఇష్యూకి సంబంధించి ఇది చాలా దూరం పోతా ఉంది. దీన్ని ఒక మతపరంగా రాజకీయ పరమైన చర్చగా మార్చకండి, మనందరం కలిసి ఉండాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలోన అలాగే అనేక మంది చర్చ జరుగుతుంది. అనలిస్టులు కూడా చెప్తూ ఉన్నారు ఏంటి అంటే రాజకీయంగా ఎందుకు సపోర్ట్ అంటే ఇంత చిన్న విషయానికి వచ్చి ఎందుకు సపోర్ట్ అందిస్తున్నారు అని అంటే దీన్ని మతానికి పులుముతున్నారు కాబట్టి ఇది మరింత రెచ్చగొట్టే ధోరణిలో దీన్ని మరి ఎలాబరేట్ చేసి పెద్ద విషయంగా దీన్ని ఏదో చేయాలని మాత్రం దయచేసి చేయొద్దు అన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఇటువంటి సందర్భాలు కొన్ని జరగడం అయితే ఉంది. దీనివల్ల ప్రజలు కొంత ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. నిజంగానే పానీపూరిలో కానీ ఇట్లాంటి కొన్ని కొన్ని తినే పదార్థాల్లోని కొన్ని హోటల్స్ లో కూడా లోపల ఈ మతపరమైన కొన్ని మిక్స్ చేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా వరకు కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే సరైన ఆధారాలు ఉండేటప్పుడు నిజంగానే మీకు అది డౌట్ వచ్చింది అని అంటే సరైన ఆధారాలతోని పోలీసులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. డైరెక్ట్ గా మీడియా వెళ్ళేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి పాస్ చేసేసి డైరెక్ట్ గా దాన్ని అప్లోడ్ చేసేసేసి అతన్ని పూర్తిగా ఒక ద్రోహిలాగా ముద్ర వేసి చుట్టుముట్టి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఫుడ్ కార్పొరేషన్ కూడా ఉంటుంది. సో ఇట్లాంటి వాటికి వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి ఒక ప్రాసెస్ లో వెళ్ళాలి తప్ప ఒక సిస్టమేటిక్ దీనిలోని నాన్ రైట్స్ తోని మీరు వెళ్ళిపోయి మైకులు పెట్టేసేసి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అది ఒక థ్రెట్ లాగా భావిస్తూ ఉన్నారు కూడాను. సో అందుకే రాజకీయ నాయకులు కూడా దీనిలో కొంతమంది దిగి దీన్ని ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కనుక్కొని ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అన్న దాని మీద పూర్తిగా అవగాహన తెచ్చుకొని వాళ్ళు ఆయనకి మద్దతు అందిస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తున్న విషయము. ఇక సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలోన వలీకి మద్దతు లభిస్తోంది. ఒక చిన్న వ్యాపారస్తుడు ఒక 10 రూపాయలు బన్ అమ్ముకునే వ్యక్తి మీద ఇట్లాంటి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతవరకు మీడియాను కూడా తప్పుపడుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో ఏదేమైనా కూడా ఇది నిజంగానే ఇట్లాంటిది ఏదైనా ఒకవేళ వెనక జరిగితే దానికి పోలీసులు ఉన్నారు, ఒక సిస్టమ్ ఉంది, ఒక లీగల్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ రకంగా దీని వెనక ఏదైనా ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంత ఈజీగా వదిలేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంత ఈజీగా కూడా వదిలేరు. ఎందుకంటే ఒక పక్క హిందూ సంఘాలు కూడా దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయని చెప్పేసి. సో వెల్ అండ్ గుడ్, ఏమీ లేకపోతే వెల్ అండ్ గుడ్ అసలు. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యంగా భారతదేశంలోని మతానికి సంబంధించి చిచ్చు రగులుకుంటుంది కాబట్టి ప్రతి అడుగుని కూడా అనుమానించాల్సిన పరిస్థితులు నెలకోవడంతో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ అని కూడా భావిస్తూ ఉన్నారు చాలా మంది. సో ఇది ఇక్కడతో కట్ అయిపోతే బాగుంటుంది. అంటే అది ఏమీ లేదు అనే ఒక క్లారిటీ వచ్చేస్తే బాగుంటుంది. సో దానికి ఎలా ప్రాసెస్ చేయాలి అనే దాని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది ప్రభుత్వం కూడా అని చెప్పి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి.